హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విఎన్ కార్స్. ఈ రోజు ముందుకైతే ఇష్యూస్ డీమాక్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఇది వచ్చేసి మోడల్ వచ్చేటప్పటికి 2017 మోడల్ అండి. రీడింగ్ వచ్చేటప్పటికి మనకి 1,23,000 తిరిగింది. ఫస్ట్ ఓనర్ బండి. మనకి బండి విధంగా అంతా ఇంజిన్ సైడ్ అయితే చాలా బాగుందండి. ఇది వచ్చేసి మనకి BSNL లో తిరిగింది. దానివల్ల ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ ఏంటంటే మనకి వాళ్ళు కొద్దిగా హెవీ లోడ్ అవి వేయడం వల్ల ఏంటంటే తొట్టు అయితే కొద్దిగా డ్యామేజ్ అయింది. అదంతా కూడా టెంకరింగ్ వర్క్ అయితే చేయించారండి. 1,23,000 తిరిగింది. టైర్లు వచ్చేటప్పటికి మనకి 2 టైర్లు ఏమో 50%, 2 టైర్లు 30% ఉన్నాయండి. ఇన్సూరెన్స్ వచ్చేటప్పటికి మనకి 2025 మనకి 7 నెలల వరకు ఉందండి. అండ్ ఇంకొక 2 నెలలు మాత్రం ఇన్సూరెన్స్ ఉంది. తర్వాత ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. బండి ఇంజిన్ సైడ్ అయితే చాలా బాగుందండి. ఓన్లీ 1,20,000 మాత్రమే తిరిగింది. ఫస్ట్ ఓనర్ బండి ఇది. రీడింగ్ చూసుకున్నట్లయితే మనకి 1,23,000 అది ఒరిజినల్ అండి. అది ట్యాంపరింగ్ అయితే ఏం కాదు. బండి అయితే బాగుంది ఇంజిన్ సైడ్ కూడా. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా చూసుకోవచ్చు. ఇది కార్ రేట్ వచ్చేసరికి కస్టమర్ 3,80,000 చెప్తున్నారండి. మీరు కార్ చూసుకుంటే రేట్ అనేది కొద్దిగా అయితే బార్గెనింగ్ అయితే ఉంటుంది. ఒకసారి కార్ ఇంటీరియర్ ఎలా ఉంది ఏంటి అన్నది అంతా చూపిస్తాను. ఇది డబుల్ క్యాబిన్ బండి అండి. సో మనకి ఫ్రంట్ డ్రైవర్ దగ్గర ఒక సింగిల్ సీట్ వస్తుంది, బ్యాక్ సైడ్ కూడా అంటే డబుల్ క్యాబిన్ అంటే మనకి వెనకాల ముందు కూడా కూర్చోడానికి అయితే ఉంటుంది అన్నమాట అండి. అది కూడా చూపిస్తాను మీకు. బ్యాక్ సైడ్ తొట్టు అయితే చిన్నగా డ్యామేజ్ అయితే ఉంది. అది కూడా మీకు డైరెక్ట్గా టెంకరింగ్ వర్క్ అయితే చేయించేస్తారు. అది కూడా చూపిస్తాను. టోటల్గా ఒకసారి కార్ ఎలా ఉంది ఏంటి అన్నది అయితే చూద్దామండి. ఇది రేట్ వచ్చేసరికి 380 చెప్తున్నారు. అది ఫైనల్ ఏం కాదు. మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడదామండి. ఒకసారి కార్ చుట్టూ అయితే చూపిస్తానండి. ఇసూస్ డీమాక్స్ 2.25 ఇంటర్కూల్ ఇంజిన్తో వస్తుందండి. ఇది టైర్లో 50% 2, 30% 2 ఉన్నాయండి. బ్యాక్ సైడ్ 2 లైట్లు కూడా డ్యామేజ్ ఉన్నాయి. అలాగే తొట్టు కూడా లైట్గా మనకి టెంకరింగ్ వర్క్ అయితే చేయించారు వాళ్ళు. బండి అయితే బాగుందండి. ఇంజిన్ సైడ్ అయితే బాగుంది. చిన్న డ్యామేజ్లు అయితే ఉన్నా మనం చేయించుకుంటే సరిపోతుందండి. పెయింటింగ్ అయితే టచింగ్స్ అయితే చేయించుకుంటే మన బండి అయితే బాగుంది. ఇంజిన్ సైడ్ అంతా కూడా. ఏసీ కూడా వర్కింగ్ బాగుంది. ఏపీ రిజిస్ట్రేషన్ బండి అండి. ట్రావెల్ బోర్డు. అలాగే మనకి ఒకసారి ఇంటీరియర్ కూడా ఎలా ఉంది ఏంటనేది చూపిస్తాను. దీంట్లో 4 పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్. అలాగే మనకి రీడింగ్ చూసుకున్నట్లయితే 1,23,765 కిలోమీటర్లు తిరిగిందండి. చూసుకోవచ్చు మీరు రీడింగ్. సీట్ కవర్స్ అవి బాగున్నాయి. ఏసీ కూడా వర్కింగ్ బాగుంటుందండి. అన్నీ నేను ట్రయల్ కూడా వేసాను. ఏసీ వర్కింగ్ బాగుంది. సీట్ కవర్స్ కూడా బాగానే ఉన్నాయి. ప్రజెంట్ అయితే మీకు చేయించుకోవాల్సింది అయితే ఏం కాదు. ఫ్లోర్ మ్యాట్ కూడా వేయించేశారు. కీ అయితే మాత్రం ఒరిజినల్ కీ లేదండి, నార్మల్ కీ ఉంది వాళ్ళ దగ్గర. అయితే వాళ్ళు చేయించిన కీ ఉంది. చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ మీకు అంతా కూడా. ఏసీ కూడా వర్కింగ్ బాగుందండి అంతా కూడా. ఎక్కడ మనకి ఎటువంటి డోర్లు మారడం కానీ డ్యామేజ్ కానీ ఏమీ లేవు. ఎక్కడ రెస్ట్ కూడా అంత రెస్ట్ ఏం లేదండి. ఓన్లీ వెనకాల డ్యామేజ్ తప్ప రెస్ట్ మాత్రం ఏమీ లేదు. సో తొట్టు కూడా చూపిస్తాను, చూడొచ్చు మీరు. రెస్ట్ అయితే మాత్రం ఏం లాగలేదండి. బండి మాత్రం బాగుంది. కింద శాస్ కానీ అంత ఎక్కడ రెస్ట్ అయితే లాగలేదు. అలాగే మనకి ఒకసారి ఇంజిన్ సైడ్ కూడా చూపించేస్తాను ఎలా ఉంది ఏంటన్నది అయితే చూద్దాం. సో మనకి ఇసూస్ డీమాక్స్తో కాకుండా మనకి ఇంజిన్ చూపించే ముందు మాకు ఏంటంటే బొలెరో పికప్ అండి. FV అంట. ఇది బొలెరో పికప్ FV 1.7 TN ఉందండి. దీనికోసం అంటే పెద్దగా నాకైతే అవగాహన అయితే లేదు. ఓన్లీ కార్లు మాత్రమే మనకు తెలుసు. ఇది బొలెరో ఏంటంటే మనకి 2023 మోడల్ అండి. ఫస్ట్ ఓనర్ బండి 85,000 అయితే రీడింగ్ తిరిగింది. ఇన్సూరెన్స్ అన్ని కూడా మనకి 2026 2వ నెల వరకు అయితే ఇన్సూరెన్స్ ఉన్నది. పొల్యూషన్ ఆల్ పేపర్స్ అయితే వ్యాలిడ్లో ఉన్నాయండి. ఇది నేషనల్ పర్మిట్ కట్టుకోవాలంటే అండి ఇది క్వార్టర్లీ ట్యాక్స్. మనకి యానో రిజిస్ట్రేషన్ బండి అండి. ఇది యానో రిజిస్ట్రేషన్ క్వార్టర్లీ ట్యాక్స్. మనకి యానోలో మనకి క్వార్టర్లీ ట్యాక్స్ వచ్చి 1 ఇయర్కి వచ్చేసి 3,200 అవుతుందండి. అలాగే మనకి ఆల్ ఇండియా పర్మిట్, నేషనల్ పర్మిట్ అయితే కనుక మనకి 1 ఇయర్లో వచ్చేసి 16,000 అవుతుందండి. మీరు ఒకసారి ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇది మనకి లైఫ్ ట్యాక్స్ అయితే కాదు. మనకి యానోలో ట్యాక్స్, యానో రిజిస్ట్రేషన్ బండి. యానోలో ట్యాక్స్ ఏమో మనకి ఇయర్లో వచ్చేసి 3,200 అండి. అలాగే మనకి నేషనల్ పర్మిట్ ఆంధ్రాకి మొత్తం టోటల్గా మనకి ఆల్ ఇండియా కట్టుకోవాలంటే 16,000 అయితే దీనికి ఇయర్లీ సంవత్సరానికి అవుతుందండి. సో ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. ఇది కస్టమర్ రేట్ వచ్చేసరికి 8,50,000 చెప్తున్నారండి. బండి 85,000 తిరిగింది. ఫ్రంట్ 2 కూడా ఒక 30%, 20% టైర్లు ఉన్నాయి. బ్యాక్ సైడ్ 2 సీల్ టైర్లు ఉన్నాయండి. ఇది బాక్స్ బండి. కొత్త బండి వచ్చేసరికి 13,50,000 అయిందంటండి. టోటల్గా మీకు అండ్ బొలెరో పికప్ ప్లస్ మనకి బాక్స్తో సహా కలిపి మనకి టోటల్గా 13,50,000 అయిందంటండి. ఒకవేళ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ కారు కోసం మీకు ఏమైనా అవగాహన ఉంటే ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ కారు అయితే చూసుకోవచ్చండి. కస్టమర్ 8,50,000 చెప్తున్నారు. సో ఇంకా మనం అయితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు. డైరెక్ట్గా ఓనర్ అయితే వస్తారు. ఆయన మీరు కూర్చొని అయితే మాట్లాడుకోవచ్చు అండి. ఓన్లీ మన కమిషన్ మాత్రమే తీసుకుంటాం. ఇది ఏంటంటే మనకు ఫస్ట్ టైం పెడుతున్నాం మనం. లోడ్ వెహికల్స్ అయితే మనకి ఎప్పుడు పెద్దగా దాటి కోసం నాకు అవగాహన కూడా లేదు. సో ఇంజిన్ సైడ్ అయితే బాగానే ఉందండి. ఇంజిన్ సైడ్ అయితే మనం చూడగలం. కానీ దీన్ని రేట్లు కావాల్సినవి, దీన్ని పర్మిట్లు అవి ఎక్కువ ఉంటాయి. దీంట్లోని నేషనల్ పర్మిట్లని, క్వార్టర్లీ ట్యాక్స్లని ఇది ఎక్కువ ఉంటాయి. సో దాన్ని బట్టి మీరు ఒకసారి ఏమన్నా డైరెక్ట్గా మీకు దీనికోసం తెలిసిన వాళ్ళు ఎవరన్నా అయితే మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చండి. రేట్ మాట్లాడుకోవచ్చు. ఇది ఒకటి ఉంది. అలాగే ఒకసారి ఇసూస్ డీమాక్స్ కూడా ఇంజిన్ చూపిస్తాను. సో ఇంజిన్ సైడ్ కూడా చూపిస్తానండి. ఫ్రంట్ బానెట్ కానీ మనకి ఎక్కడ యాక్సిడెంట్లు అవడం కానీ అటువంటిది ఏమి లేదు. అంతా బాగుందండి. ఓన్లీ మనకి తొట్టు తప్ప డ్యామేజ్ ఇంకెక్కడ ఏమి లేదు. అంత బాగానే ఉంది.
చిన్న చిన్న సైడ్ గీతలు అవి ఉన్నాయి, చేయించుకుంటే సరిపోద్ది. ఫ్రంట్ బంపర్ దగ్గర అవి అయితే ఉన్నాయి, అవి చూసుకుంటే సరిపోద్ది అంతేనండి. బ్యాటరీ కూడా వర్కింగ్ బాగానే ఉంది. అలాగే మీకు ఒకసారి బండి ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తానండి. 1,20,000 23,000 అయితే రీడింగ్ తిరిగిందండి. లీక్స్ కూడా ఎక్కడ ఏం కనిపించట్లేదు. బండి అయితే బాగుంది. అంతా కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను. ఇంజిన్ సౌండ్ ఎలా ఉన్నదో ఒకసారి మీరు గమనించి దాన్ని బట్టి తీసుకోవాలా లేదన్నది అయితే డిసైడ్ అవ్వచ్చు. లేదంటే మీకు ఏమన్నా ఇంజిన్ సైడ్ కానీ ఏమన్నా ప్రాబ్లం తెలియకపోతే ఎవరినైనా మెకానిక్ని తీసుకొచ్చి ఒకసారి అంతా టోటల్గా చూపించి ఆ తర్వాత మీరైతే దీన్ని తీసుకోవాలా లేదన్నది ఆలోచించి తీసుకోవచ్చండి. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఒకసారి మీకు ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను, చూద్దాం. ఇంజిన్ స్టార్ట్ చేస్తున్నాను. సౌండ్ ఎలా ఉంది ఏంటనేది అయితే సార్ చూడండి. స్టార్ట్ చేయమా. ఒకసారి యాక్సిలేటర్ ఓకే. సో బండి ఇంజిన్ సైడ్ అయితే బాగుందని అంతా కూడా ప్రాబ్లం అయితే ఏమీ లేదు. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా చూసుకుని దాన్ని బట్టి మనం మాట్లాడొచ్చండి. చూసారు కదండి, ఇంజిన్ సైడ్ కూడా చాలా బాగుందండి. బండి అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా వచ్చి చూసుకుని రేటు మాట్లాడుకోవచ్చు. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ మనకి 3,80,000 చెప్తున్నారండి. 2017 మోడల్లో ఏపీ రిజిస్ట్రేషన్ బండి. రీడింగ్ వచ్చేటికి 1,23,000 తిరిగింది. బండి ఇంజిన్ సైడ్ చాలా బాగుంది. ఓన్లీ తొట్టు దగ్గర మాత్రం డ్యామేజ్ ఉందండి. ఫ్రంట్ బంపర్ దగ్గర కూడా చిన్న స్క్రూలు అవి వేశారు, చిన్నది ఇక్కడ చిన్నవి ఉన్నాయి. అందుకని బండి విధంగా ఇంజిన్ సైడ్ చాలా బాగుంది. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా వచ్చి చూసుకుని రేటు మాట్లాడుకోవచ్చండి. ఇదే కాకుండా మన దగ్గర వేరే వెహికల్స్ కూడా ఉన్నాయి. 2017 వెంటో ఒకటి ఉందండి. 2016 డస్టర్ ఒకటి ఉంది. అలాగే మనకి WRV 2017 ఒకటి ఉందండి. ఎస్ క్రాస్ 2018 ఒకటి ఉందండి. అలాగే WRV PY రిజిస్ట్రేషన్ మనకి 2018 మోడల్ మనకి ఎస్ వేరియంట్ ఒకటి ఉందండి. అలాగే మనకి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. లేదంటే మీరు వాట్సాప్లో మీరు హాయ్ అని పెడితే మన దగ్గర ఉన్న ప్రజెంట్ కార్స్ అన్ని కూడా మీ క్యాటలాగ్ అయితే వస్తుంది, దాంట్లోకి వెళ్ళి అయితే చూడొచ్చండి. సో మా అడ్రస్ వచ్చేసరికి యానం ఈస్ట్ గోదావరి, మనకి గోపాల్ నగర్లో అయితే మనకి VN కార్స్ అయితే ఉన్నదండి. మనకి ఇక్కడ దగ్గరలో శారదాదేవి టెంపుల్ ఉంటుంది. లేదంటే మీరు గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి VN కార్స్ యానం అనుకుంటున్న లొకేషన్ అయితే రావడం జరుగుతుంది. లేదంటే స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసినా మీకు డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుందండి. సో మంచి మంచి కార్స్తో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.